నెల్లూరు జిల్లా కావలి మండలంలో వెలుగుతీస్తున్న అక్రమ లేఅవుట్లలో విస్తుపోయేలా నిజాలు బయటపడుతున్నాయి. శుక్రవారం ఆముదాల దిన్నె వద్ద అధికారులు గుర్తించి తొలగించిన లేఅవుట్లో శంకరమఠం స్వామి ఆలయానికి చెందిన 1.5 ఎకరా భూమి ఉందని ఫిర్యాదులు అందాయి. తాజాగా శనివారం తుమ్మలపెంటలో ఎంపీడీఓ శ్రీదేవి అక్రమ లేఅవుట్ తొలగింపు చర్యలు చేపట్టారు. ఈ లేఅవుట్లో గ్రామానికి చెందిన 66 సెంట్ల పోచమ్మ దరువును కబ్జా చేసి లేఅవుట్లో కలిపేసుకున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీదేవి మాట్లాడుతూ 877/1, 876/2, 885 సర్వే నంబర్లలో 3.67 ఎకరాల్లో అక్రమంగా లేఅవుట్ వేసినట్లు చెప్పారు. ఇందులో ప్రభుత్వానికి చెందిన 66 సెంట్ల పోచమ్మ దరువును కబ్జా చేసి కలిపేసినట్లు చెప్పారు. ఆ భూమిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందన్నారు. పోచమ్మ దరువు గత 40 ఏళ్లుగా గ్రామ అవసరాలకు ఎంతో ఉపయోగపడుతూ వచ్చిందని, ఇక్కడ పార్కు కూడా నిర్మించాలని గతంలో ఆలోచనలు జరిగాయన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం రాగానే కబ్జాకు గురైనట్లు తెలిపారు. నాడు తాము ఏమీ మాట్లాడలేకపోయామని, ఈ దరువును తిరిగి స్వాధీనం చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ తిరుమలరెడ్డి, మండల ఇన్ఛార్జి ఈఓపీఆర్డీ అబ్దుల్ సమద్, వీఆర్ఓలు కిరణ్, నారాయణ, విలేజ్ సర్వేయర్ సమీర్, అన్నగారుపాలెం 2 పంచాయతీ కార్యదర్శి రామ్ కిరణ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మనం కావలి రూరల్ మండలం తుమ్మలపేట దగ్గర ఉన్నాను. నేను ఎంపీడీ అండి. మా స్టాఫ్ ఉన్నారు ఇక్కడ. పంచాయత్ సెక్రటరీ, వీఆర్ఓ గారు, మళ్ళీ ఇన్ఛార్జి ఈఓపీఆర్డీ గారు, తర్వాత విలేజ్ సర్వేయర్ అందరూ ఉన్నారు. ఇక్కడ మన రూరల్ ఎస్ఐ గారు ఉన్నారు. ఇక్కడ ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి గతంలో 2-3 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక అనాథరైజ్ లేఅవుట్ వేయటం జరిగింది. 877/1, 876/2 పార్ట్ అనమాట, 875 పార్ట్. ఈ 3 సర్వే నెంబర్లు ఒక లేఅవుట్ని ఇక్కడ రూపొందించడం జరిగింది. కానీ దీనికి పంచాయతీ నుంచి కానీ నుడా నుంచి కానీ ఎటువంటి అప్రూవల్ లేవు. ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ మేము ఎంక్రోచ్మెంట్స్ని తీసేస్తున్నాము. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మనకి ఇక్కడ పోచమ్మ దొరువు అని చెప్పేసి 66 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని కూడా లెవలింగ్ చేసేసి, ఆ గుంటను లెవలింగ్ చేసి వీళ్ళు లేఅవుట్ వేసేసారు. లేఅవుట్ వేసేసి ఆల్రెడీ ప్రజలు కూడా పంచున్నట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఎవరు ఇల్లు అయితే కట్టుకోలేరు. కానీ మేము ఇక్కడ మా భూమిని మేము స్వాధీనం చేసుకుని ఇక్కడ అక్రమంగా ఉన్నట్టు లేఅవుట్ని ధ్వంసం చేసేస్తున్నామని ఈరోజు. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నా అండి, నేను ఎవరు కూడా అనుమతులు లేకుండా లేఅవుట్లు వేయొద్దు. రూరల్ మండలం మాత్రం ఎవరు కూడా ఎటువంటి అనుమతులు లేకుండా లేఅవుట్ వేస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని తొలగించడం జరుగుతుంది. పదే చెప్పినా కానీ ఒకే మాట అండి. ఈరోజు ఇక్కడ మేము దాదాపుగా 3 ఎకరాల 67 విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ లేఅవుట్ని ఈరోజు తొలగించడం జరిగింది. థ్యాంక్ యూ. మాది నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపేట పంచాయతీ. ఇక్కడ అచ్చిలమ్మ దొరువు అంటారు దీన్ని. ఒక 40 సంవత్సరాల కాలం నుంచి మా తాతలు తవ్విచ్చారంట పెద్దోళ్ళు. బర్రెల కోసం నీళ్లు, బర్రెలకి అలాగే సాగలోళ్ళు ఇక్కడ బట్టలు ఉదుక్కుంటారు. చాలామందికి ఈ నీళ్లు పనిచేస్తుంది. పొలాలకి ఇంకా అక్కడ చేద్దాం ఉంది, చెనక్కాయ తోటలకి ఇవన్నీ పనిచేస్తుంది. గుంటది చాలా పెద్ద గుంట, ఇంచుమించు 90 హైటు లోతు ఉంటుంది. అలాంటిది వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఒక 3-4 సంవత్సరాల కింద దీన్ని పూర్తి చేశారు, ప్యాడ్లు చేసేశారు. ఇప్పుడు వచ్చి సర్వర్ చేసి దీన్ని మళ్ళీ పాల్గొట్టడం కానీ మార్చడం కానీ మా గుంట మాకు కావాలని ఇలాగా చేస్తున్నారు. ఒక వైసీపీ ప్రభుత్వం, టీడీ ప్రభుత్వంలో దీన్ని పార్కులాగా చేద్దామని అనుకున్నారు. దీన్ని అంతలాగే వైసీపీ ప్రభుత్వం వచ్చేటకి దీన్ని పూర్తి చేశారు. దీన్ని మాకైతే చాలా బాధగా ఉండింది. కన్నీరు కూడా పెట్టాము ఆ రోజు. దీన్ని పూర్తి చేయడానికి నీళ్ళు లేక బర్రెలకి చాలా ఇబ్బంది పడ్డాము. ఈ 2 పంచాయతీ నీళ్ళు మొత్తం ఎక్కడ నీళ్ళు లేకపోయినా సరే ఇక్కడ మాత్రం నీళ్ళు ఉంటుంది. ఈ గుంటలో అచ్చలం దొరువు ఉంటుంది దీన్ని. ఈ 2 పంచాయతీలు ఎక్కడ నీళ్ళు లేకపోయినా ఇక్కడ మాత్రం వాటర్ ఉంటుంది. 24 hours ఉంటుంది నీళ్ళు ఎలా ఉంటుందంటే ఒక కొబ్బరి నీళ్ళగా ఉంటుంది నీళ్ళు. ఇది అంత భలే ఉంటుంది నీళ్ళు. అలాంటిది వైసీపీ ప్రభుత్వం వచ్చి పూర్తి చేశారు. మాకైతే చాలా బాధ వేసింది. నీళ్ళు లేక వెళ్ళాడుతున్నారు జనాలు. ఇక్కడ నుంచి మళ్ళీ కావలికి వాటర్ పోతుంది నుంచి. ఈ నీళ్ళు అచ్చలం దొరికి నుంచి ట్యాంక్ నుంచి ఇక్కడ నుంచి మోటార్ కావలి నీళ్ళు పోతాయి పంపించేవాళ్ళు. అలాంటిది అన్నిటికీ ఈ ప్రభుత్వం వచ్చింది, వైసీపీ ప్రభుత్వం వచ్చింది, మొత్తం పూర్తి చేశారు. అప్పుడు ఏడు నుంచే నీళ్ళు పంపించేది. చాలా ఇబ్బంది పడుతున్నారు. బర్రెలకి నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు. ఓకేనా, మాకైతే ఇలా చేయటం చాలా కరెక్టు. మాకు అప్పుడు ఆ గుంట మళ్ళీ తవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ గుంటని పార్కులాగా చేయాలని మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే చేస్తే చాలా మంచిది. మాకైతే ఇక్కడ ఉండే
ఈ 2 పంచాయతీలు చాలా సంతోషంగా ఇస్తారు. ఈ గుంటకి పార్క్ లాగా చేస్తే, గుంట చేసి పార్క్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటాం మేమైతే. చాలా Hi Nilor, please subscribe to N3 TV.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.